చందమామ కథ. నజరుద్దీన్ అవంతి. చైనాలో నజరుద్దీన్ అవంతి అనే హాస్యగాడు ఉండేవాడు. ఇతనిని గురించి చాలా హాస్య కథలు చెబుతారు. ఒకనాటి రాత్రి అవంతి శ్మశానం మీదుగా వెళ్తున్నాడట. అతని వెనుకగా కొందరు గుర్రాలెక్కి సవారీ చేస్తూ వచ్చారు. వాళ్ళు దొంగలై ఉంటారని అనుమానం కలిగి అవంతి ఒక సమాధిలో దూరి దాక్కున్నాడు. అశ్వికులు అతను దాక్కోవటం చూసి వారు కూడా అతన్ని అనుమానించారు. అందుచేత వారు అతన్ని సమీపించి ఎవరు నువ్వు అని అడిగారు. అవంతి సమాధిలో నుంచి తల బయటికి పెట్టి, నేను చచ్చిపోయిన వాణ్ణి, నన్ను ఈ సమాధి కింద పాతిపెట్టారు అన్నాడు. ఈ అపరాత్రి వేళ చచ్చిపోయినవాడు పైకి రావాల్సిన పనేమిటో అన్నారు అశ్వికులు. చల్లగాలి కోసం వచ్చాను అన్నాడు అవంతి. చచ్చిన వాళ్ళకు కూడా చల్లగాలి అవసరమా అన్నారు వాళ్ళు. అవసరం లేదు, నేనే పొరపడ్డాను అంటూ అవంతి సమాధిలోకి దూరాడు. ఇంకొక రోజు అవంతి ఇంట ఒక దొంగ పడ్డాడు. అవంతి దొంగను చూసి సందుగాయ పెట్టెలో దాక్కున్నాడు. దొంగ ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క సందుగాయ పెట్టె మూత ఎత్తి అవంతిని చూసి, ఓహో నువ్వు ఇక్కడున్నావా అన్నాడు. నీకు కావలసినదేది మా ఇంట్లో దొరకదని సిగ్గేసి ఇందులో దాక్కున్నాను అన్నాడు అవంతి. మరొకసారి అవంతి ఇంట దొంగలు పడి ఇంట్లో ఉన్న సామానంతా మోసుకుపోసాగారు. 1-2 చిల్లర సామాన్లతో అవంతి వారి వెనుకనే బయలుదేరాడు. దొంగలలో ఒకడు వెనక్కి తిరిగి చూసి, ఓహో అవంతి, అర్ధరాత్రి వేళ ఎక్కడికో ప్రయాణమయ్యావే అని అడిగాడు. ఏం లేదు, చాలా రోజులుగా ఇల్లు మారదామనుకుంటూ బండి ఖర్చుకు లేక బద్దకించాను. ఇవాళ మీ ధర్మాన ఇల్లు మారే అవకాశం దొరికింది అన్నాడు అవంతి. నీకు సూర్యుడంటే ఇష్టమా లేక చంద్రుడంటేనా అని అవంతిని ఒక మిత్రుడు అడిగాడు. చందమామే అన్నాడు అవంతి. అదేం అన్నాడు మిత్రుడు. చూడు, పట్టపగలు మనకు బోలెడంత వెలుతురున్నప్పుడు సూర్యుడు వస్తాడు, చందమామ చక్కగా చీకటి పడ్డప్పుడు వచ్చి వెలుతురిస్తాడు అన్నాడు అవంతి. ప్రపంచంలో ఉన్న నీరంతా నిప్పంటుకుని మండటం మొదలు పెడితే చేపలన్నీ ఏమవుతాయంటావు అని ఎవరో అవంతిని అడిగారు. అంత పనే జరిగితే చేపలన్నీ చెట్టెక్కిపోవు అన్నాడు అవంతి. తెల్లవారగానే మనుషులంతా లేచి అన్ని వైపులా పోతారు కదా, దీనికి కారణమేమిటి అని అవంతిని కొందరు మిత్రులు అడిగారు. అయ్యో పిచ్చి మొహాల్లారా, ఇది కూడా తెలీదా? మనుషులందరూ ఒకే వైపు పోతే భూమి అటు ఒరిగిపోదు అన్నాడు అవంతి. శవాన్ని సాగనంపేటప్పుడు శవపేటికకు ముందుండటం మంచిదా వెనుకుండటం మంచిదా అని ఎవరో అవంతిని అడిగారు. ఏదైనా మంచిదే, శవపేటిక లోపల ఉండకుండా ఉంటే చాలు అన్నాడు అవంతి. ఒకనాడు అవంతికి దారి తప్పిన గొర్రె ఒకటి దొరికింది. అతను దాన్ని ఇంటికి తీసుకుపోయి కోసుకు తిన్నాడు. ఈ సంగతి తెలిసి ఒక మిత్రుడు, అవంతి, ఈ పాపం చేసినందుకు భగవంతుడి ఎదుట ఏమి సంజాయిషి చెబుతావు అని అడిగాడు. నేను గొర్రెని తినలేదని చెబుతాను అన్నాడు అవంతి. గొర్రె నీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పటానికి వస్తే అన్నాడు మిత్రుడు. గొర్రె వస్తే ఇక చిక్కే లేదు, దాన్ని తీసుకుపోయి దాని యజమానికి తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అవంతి. ఒకనాడు అవంతికి డబ్బు కావలసి వచ్చింది. బరువులు మోసి డబ్బు సంపాదించే ఉద్దేశంతో అవంతి కట్టుతాళ్లు తీసుకుని బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కొంత పింగాణి సామాను ఒక కొయ్య పెట్టెలో పెట్టుకుని కూలివాడు కోసం చూస్తూ కనిపించాడు. ఆయన కూలీ డబ్బులకు బదులు 3 సలహాలు ఇస్తాననటం వల్ల ఒక్క కూలివాడు పలకలేదు. డబ్బు ఎప్పుడన్నా సంపాదించవచ్చు, మంచి సలహాలు అన్నప్పుడల్లా దొరకవు అనుకుని అవంతి ఆ పింగాణి సామాన్ల పెట్టెను తాను మోయటానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్లే దారిలో అవంతి, మీరు చెప్పే మంచి సలహాలేమిటో సెలవిస్తారా అన్నాడు. తిండి తినటం కంటే పస్తుండటం మేలని ఎవరన్నా అంటే నమ్మకు అన్నాడు పెద్ద మనిషి. బాగానే ఉన్నది అనుకున్నాడు అవంతి. కొంచెం దూరం వెళ్ళాక పెద్ద మనిషి, సవారీ చేయటం కంటే కాలినడక మెరుగని ఎవరన్నా అంటే నమ్మకు అన్నాడు. మరికొంచెం దూరం వెళ్ళాక పెద్ద మనిషి, నీకన్నా మూఢుడైన కూలివాడున్నాడని ఎవరన్నా అంటే నమ్మకు అన్నాడు. వెంటనే అవంతి తన నెత్తి మీది పెట్టెను విసిరి కింద కొట్టి, ఈ పెట్టెలో ఉండే పింగాణి సరుకు పగిలిపోలేదని ఎవరన్నా అంటే నమ్మకు అని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.